హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైరా టాక్స్. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే హడావిడిగా లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు లంచ్ బాక్స్ ఈజీగా చేయడానికి ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయండి. మనం యూజువల్గా జీరా రైస్, లెమన్ రైస్, టమాటో రైస్ అలా చేస్తాం కదండి. అలా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చిక్కుడుగాయతో ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిగా కావాలనుకుంటే చివరి వరకు ఈ వీడియో చూసేసేయండి. నేను ఆల్రెడీ చిక్కుడుకాయ కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మిల్ మేకర్, కట్ చేసుకున్న చిక్కుడుకాయ అండ్ కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఎల్లిపాయలు దంచుకొని ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ప్రిపేర్ చేసింది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాటర్ మరిగాక 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, అది వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది అందులో వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను వాటర్లో ధనియాల పొడి తీసుకున్నానండి. సో మీరు ఇంకా ఇందులో ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, పొటాటో, బీన్స్. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. వితిన్ 20 మినిట్స్లో ఇది చక్కగా రెడీ అయిపోతుంది. ఇది టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైరా టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.